బాధల మీద అధికారంలోకి వచ్చి మాకేం చేయలేదన్న కోపంతో 89లో కాంగ్రెస్ ని గెలిపిస్తే 94లో తెలుగుదేశాన్ని గెలిపించారు. అటు రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇటు కమ్మ ప్రభుత్వం తెలుగుదేశం కానీ రంగా గారి కుటుంబాన్ని వాడుకున్నారు కానీ సరైన న్యాయం చేయలేదు. నాటి నుంచి నేటి వరకు కూడా రంగా గారి పేరుని ఎన్నికల ముందు రంగా గారి పేరుని వాడుకోవడం, లేదా రంగా గారి అబ్బాయిని వాడుకోవడం, లేదా రంగా గారి వెనక వర్గాలైనటువంటి తాడిత పీడిత బాధిత వర్గాలను వాడుకున్న తర్వాత పక్కన పెట్టడం. ఇక్కడ కమ్మ ప్రభుత్వాలు, రెడ్డి ప్రభుత్వాలు, లేదా కాంగ్రెస్ ప్రభుత్వాలు, లేదా తెలుగుదేశం ప్రభుత్వాలు ప్యూర్ గా వాడుకుని వదిలేయడానికి కారణం వాళ్ళ యొక్క కుల వివక్షత కారణం. అలాగే రత్నకుమార్ గారిలో గాని రాధా గారిలో గాని సరైన రాజకీయ వ్యూహం లేకపోవడం, ఒక స్టాండ్ లేకపోవడం, ఒక చొరవ లేకపోవడం, వీళ్ళ యొక్క ఇది రాజకీయ వ్యూహం లేకపోవడానికి కానీ, లేదా ఈ మెతక వైఖరిని కానీ అది తెలుగుదేశం కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ వాడుకుని వదిలేశారని చెప్పాలండి. లేకపోతే రాధా గారిని పక్కన పెట్టడం, నెహ్రూ గారికి ఎకరాలు దారపోసి ఆయనకి ప్రాధాన్యత ఇవ్వడం ఏంటండి కాంగ్రెస్ పార్టీ? ఇది ముమ్మాటికి ఆధిపత్య కులాలు కొన్ని కులాల మీద కుల వివక్షత చూపి వాడుకుని పక్కన పెట్టేయడమే ప్రధాన కారణం చెప్పాలండి. సో నిన్న కలిసి కాదు, నిన్న హామీ ఇచ్చినట్టున్నారు అనుకుంటా. మరి బహుశా ఈసారి ఏమి అట్లా వాడుకునే ఉద్దేశ పరిస్థితి ఉండదు అనేది అందరూ అనుకుంటారు. చాలా సార్లు వెళ్ళారు. అటు రాజశేఖర రెడ్డి గారు కలిసినప్పుడు హామీలు ఇచ్చారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు హామీలు ఇచ్చారు, గతంలో చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు, ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు, లోకేష్ గారు ఇచ్చారు. ఎంత వరకు నిలబెట్టుకుంటారు అనేది ఆలోచించాలండి. ఇప్పుడున్న తరానికి కొన్ని వర్గాల్లోని రంగా గారు ఎలా ఉంటారో తెలియదు వాళ్ళకి. కానీ మా రంగా గారి అబ్బాయిని ఓన్ చేసుకుంటున్నారు. అదే రంగా గారి అబ్బాయి వాళ్ళు ఎందుకు ఓన్ చేసుకోవట్లేదు అర్థం కావట్లేదు. ఆ వ్యూహాత్మకం లేకపోవడం వల్ల కూడా వాళ్ళకి ఈ పరిస్థితి వచ్చిందని చెప్పాలండి. మరొక పక్కన కొన్ని సామాజిక వర్గాలు, నాకు నిన్న ఒక వ్యక్తి ఫోన్ చేశారండి, ఇది మిరియాల వెంకట్రావు గారు వాళ్ళతో ఇది పనిచేసిన వ్యక్తి, కాపు సంఘం నాయకులు ఫోన్ చేసి, ఇదేంటండి తెలుగుదేశం ప్రభుత్వం గతంలో ఎప్పుడు ఇంత వివక్షత చూపలేదు, కూటమి అదే వాళ్ళనేది కూటమి ప్రభుత్వం అంటున్నారు. ఈ కాపులకి ఏమీ చేయడం లేదు, కాపు కార్పొరేషన్ అని పెట్టారు, ₹1 గ్రాంట్ లేదు, ఏది పవన్ కళ్యాణ్ గారు అడుగుతలేదు, కుల సంఘాలు అడుగుతూ ఏం చేయాలంటుంటే దీనికి సమాధానం ఎవరు చెప్తారండి? ఇవన్నీ కూడా రేపు పొద్దున్న చూడండి, ఒక 2-3 నెలల్లో జనవరిలో పంచాయతీ ఎలక్షన్లు వస్తున్నాయంటున్నారు. ఇది స్థానిక ఎన్నికలు. ఆ స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా రిఫ్లెక్ట్ అవుతుంది. అది వైసీపీకి అనుకూలంగా వచ్చే పరిస్థితి ఉంది. మీరు అనుకోవచ్చు ప్రతి క్యాబినెట్ మీట్ లో మా ఊళ్ళకి అనుకూలంగా ఇన్ని ఎకరాల భారతదేశాలు చేసాం అనుకోవచ్చు. కాంట్రాక్ట్లన్నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంట్రాక్ట్లు ఎవరికి వెళ్తున్నాయండి? పోలవరం కాంట్రాక్ట్ దగ్గర నుంచి ఊర్లో రోడ్డు వేసే కాంట్రాక్ట్ కూడా ఒక్కటైనా బీజేపీ నాయకుడికి కానీ జనసేన పార్టీకి కానీ వస్తుందండి? లేదా ఈ సాధిత పీడిత బాధిత వర్గాలకి ఏమైనా చెందుతున్నాయా సార్? ఇవాళ జనసేన అడగకపోవచ్చు, మీరు ఇవ్వకపోతే తీసుకోవచ్చు వాళ్ళు. కానీ ఓట్లు వేసేది జనసేన పవన్ కళ్యాణ్ గారు చుట్టూ ఉన్న 4 కాదండి. ప్రజలు తృప్తి చెందనప్పుడు ఖచ్చితంగా కూటమికి వ్యతిరేకంగా ఓట్లు వేసే అవకాశం ఉంది. దాన్ని చక్కదిద్దుకోవాలని చెప్తున్నాను నేను. ఇప్పుడు అట్లా కాదు, కూటమిలో అందరికి న్యాయం చేయటం మరి బహుశా అవుతుందా? విడతల వారీగా చేయాలి. ఒక 2 సంవత్సరాలు కొంతమందికి, ఇంకో 2 సంవత్సరాలు కొంతమందికి, ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి నామినేటెడ్ పదవులు ఎక్స్పైర్ అయిపోతూ ఉంటాయి. సో కాబట్టి అందరికీ న్యాయం చేయాలంటే మరి అందరికీ పదవులు కావాల్సిన పరిస్థితి ఉంది. అందరూ మేము నాయకులు అవ్వాలనుకుంటూ ఉంటారు సాధారణంగా, అది తప్పులేదు. కానీ ఉన్న పదవుల కన్నా ఎక్కువ ఎక్కడి నుంచి తీసుకురాగలరు అనేది ఇప్పుడు ఒక ప్రశ్నార్థకం అవుతుంది. సత్యం గారు, ఇప్పుడు కొంతమందినే తృప్తిపరుస్తారు అన్నది నేను ఒప్పుకుంటా. ఎవరిని తృప్తిపరచాలండి? 95% ఏమో తెలుగుదేశం వాళ్ళకి తృప్తిపరచాలా? జనసేన వాళ్ళు ఏమైపోతారండి? బీజేపీలో ఉన్న వాళ్ళు ఏమైపోతారు? ఇప్పుడు కాపు కార్పొరేషన్ లోన్లను ఇచ్చారు ఆ మధ్యన. ఎందుకంటే మీరు రంగా గారు ఇష్యూ లేపారు కాబట్టి చెప్తున్నాయి ఇవన్నీ. సపోజ్ 30 లోన్లు ఉంటే 25 లోన్లు 26 లోన్లు తెలుగుదేశంలో ఉన్న కాపులకి, 4 కాపులు జనసేనలో ఉన్న కాపులకి, బీజేపీలో ఉన్న కాపులకి ఒకటే లేదు. మరి కాపులు అన్ని చోట్ల కాపులే కదండి ఏ పార్టీలో ఉన్నా. అలాగే దళితుల మాట ఏంటి? బీసీల మాట ఏంటి? ఇప్పుడు మా కుల వాళ్ళే, లేదా మా చుట్టూ ఉన్న వాళ్ళకే, లేదా మాకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఇచ్చుకుంటానంటే మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటండి? రైట్ సత్యం గారు, చూద్దాం మరి. ఎందుకంటే నిర్ణయం తీసుకోవాల్సింది, ఇవ్వాల్సింది ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మరి అదేవిధంగా బీజేపీ పెద్దలు. ఇప్పుడు వాళ్ళకి ఒకరికొకరికి వాళ్ళు బాగానే పైన సమన్వయంతో ఉన్నారు. మరి గ్రౌండ్లో అంటే మరి బహుశా విడతల వారీగా చేస్తారేమో, ఒకేసారి న్యాయం జరగదు కదా.
రైట్. ఖచ్చితంగానండి. ఇప్పుడు ఒక్క నిమిషం సార్, వాళ్ళు ముగ్గురు తృప్తి చెందారు, మా గ్రౌండ్ లో తృప్తి చెందకపోయినా పర్లేదు అనుకుంటే అది వాళ్ళ ఇష్టం. దానికి రేపు పొద్దున్న ఎన్నికల్లో దానికి ఏంటన్నా తెలుస్తుంది, రిజల్ట్స్ లో తెలుస్తుంది. అలా కాదు, గ్రౌండ్ లెవెల్లో సాటిస్ఫై అవ్వాలి. ఏదో కమిటీని ఏర్పాటు చేద్దాం, సమన్వయ కమిటీని ఏర్పాటు చేద్దాం, ఎక్కడ నష్టం జరిగిన వాళ్ళకి వచ్చేస్తాను నెక్స్ట్ ఇయర్ లో కాంపెన్సేట్